ఫ్యాన్లు కానీ చైర్లు కానీ ప్యాడ్లు కానీ అనేకం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని నేను. వాళ్ళకున్నటువంటి సమస్య నాకు తెలుసు. కనీసము లైబ్రరీలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు సొంత గైడ్లు పుస్తకాలు కూడా కొనుక్కోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ నిధులు ఖర్చు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మిత్రులారా, ఈ వరంగల్లో వరదలు వచ్చినప్పుడు నేనున్నాను, ఈ వరంగల్లో కోవిడ్ వచ్చినప్పుడు నేనున్నాను, ఈ వరంగల్లో నిరుద్యోగులకు ఇబ్బంది అవుతున్నప్పుడు జాబ్ మేళా నిర్వహించి 692 మందికి ఒకటే రోజు ఆఫర్ లెటర్ ఇప్పించా నేను. నిరుద్యోగులకు సమస్య ఉన్నప్పుడు ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి ఒక జాబ్ యాప్ను రూపొందించి వాళ్ళకి ఇస్తే ఈరోజు 1000 మంది వినియోగించుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా మన ఓరుగల్లు ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, శైవ క్షేత్రం, ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని, 400 సంవత్సరాల పాటు కాకతీయులకు రాజధానిగా విరాజిల్లినటువంటి ప్రాంతం. కాబట్టి ఓరుగల్లు వైభవాన్ని ప్రపంచానికి చాటడానికి శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం ఐగ్రవాచారి గ్రౌండ్స్ లో ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహిస్తే 1,00,000 మంది పాల్గొంటున్నారు, 1,00,000 మంది. ఆ రకంగా అనేక కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. వరంగల్లో నా సర్వీస్ ఉంది, వర్ధన్నపేటలో సర్వీస్ ఉంది. కాబట్టి ఓటు అడిగేటువంటి అర్హత, హక్కు నాకుంది. మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఉందా? అది అడగాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనకు ఉన్నది కేవలం 3 రోజులు మాత్రమే, 3 రోజులు మాత్రమే. ఇప్పటికీ ఇంకా చాలా గ్రామాలకు మనం చేరుకోలేదు. సోషల్ మీడియాలో సమావేశాల్లో సభల్లో మనది అద్భుతమైన ప్రచారం ఉంది. ఇంకా గ్రామాల్లో మనం చేరుకున్నట్టయితే, ఓటు అడిగినట్టయితే తప్పకుండా మనం పాజిటివ్గా మంచి రిజల్ట్ వస్తుందని చాలామంది చెప్తున్నారు, మీడియా వాళ్ళు చెప్తున్నారు, చాలామంది మరి చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ 3 రోజులు పూర్తి సమయం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ గొప్ప అవకాశం, ఈ 3 జిల్లాల్లో పోటీ చేసేటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి, దానికి సహకరించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, హరీష్ రావు గారికి, మన దయాకర్ రావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా మాజీ శాసనసభ్యులు అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై